హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ ఛానల్. టుడే మనం 10th క్లాస్ బయాలజీలో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి ఎక్స్పెక్టెడ్వి నేర్చుకోబోతున్నాం. సో మనం లాస్ట్ వీడియోలో ఇలా కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ సిస్టంలో 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ డెఫినేషన్స్ చెప్పుకున్నాం. సో వాటిని చూడకుంటే వాటిని చూసి అవి కూడా నేర్చుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ 15 4 మార్క్స్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ విత్ ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్. సెకండ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ది పాత్వే ఆఫ్ ఏ రిఫ్లెక్స్ యాక్షన్ విత్ ఏ డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ హెల్ప్ ఇన్ ప్రొటెక్షన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ బిట్వీన్ నర్వస్ కంట్రోల్ అండ్ హార్మోనల్ కంట్రోల్ ఇన్ హ్యూమన్స్ విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఫోర్త్ది, వాట్ ఆర్ ప్లాంట్ హార్మోన్స్, ఎక్స్ప్లెయిన్ ది రూల్ ఆఫ్ యాక్సిన్స్ ఇన్ ఫోటోట్రోపిజం విత్ ఏ నీట్ డయాగ్రామ్. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ టాపిక్ మూమెంట్స్ ఇన్ ప్లాంట్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ప్లాంట్ యొక్క టాపిక్ మూమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, రైట్ అండ్ ఈజీ ఆన్ ది హ్యూమన్ నర్వస్ సిస్టమ్ సిఎన్ఎస్ అండ్ పిఎన్ఎస్ అండ్ దేర్ ఫంక్షనింగ్స్. హ్యూమన్ నర్వస్ సిస్టంలో సిఎన్ఎస్ గురించి, పిఎన్ఎస్ గురించి అండ్ దాని ఫంక్షన్ గురించి రాయమంటున్నారు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, డిస్క్రైబ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఏ న్యూరాన్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ నర్వస్ ఇంపల్సెస్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ న్యూరాన్ టు అనదర్. న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ డ్రా చేసుకొని దాన్ని బట్టి పార్ట్స్ రాసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు, ఎట్లా ఫంక్షనింగ్ చేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో మనము ఏ బయాలజీ అయినా మ్యాథ్స్లో సర్కిల్స్ అలాంటి క్వశ్చన్స్లలో మనం మెయిన్ దాన్ని డయాగ్రామ్ ఊహించుకొని రఫ్గా వేసి పార్ట్స్ రాసుకొని అసలు మనం ఏం చెయ్యాలి అని దాన్ని బట్టి రాస్తే ఈజీగా మార్క్స్ పడతాయి. సో మనం అంత గుర్తుపెట్టుకోవాలంటప్పుడు బొమ్మ వేసుకొని దాని పక్కన పార్ట్స్ అన్నీ రాసుకొని దాన్ని బట్టి ఫంక్షనింగ్ నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, వాట్ ఆర్ ఎండోక్రైన్ గ్లాండ్స్, ఎక్స్ప్లెయిన్ ది రూల్ ఆఫ్ ఎనీ 4 మేజర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇన్ హ్యూమన్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటి, వాటి రూలు అండ్ 4 ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇన్ హ్యూమన్స్ గురించి, హ్యూమన్లో 4 ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి చెప్పమంటున్నారు. నెక్స్ట్ నైన్త్ది, ఎక్స్ప్లెయిన్ ది ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఆఫ్ అడర్లైన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ఇన్ అడర్నల్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ ఎలా అవుతుందో దాని గురించి రాయమంటున్నారు. నైన్త్ క్వశ్చన్. టెన్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్, ఎక్స్ప్లెయిన్ నాస్టిక్ అండ్ ట్రోపిక్ మూమెంట్స్ విత్ ఎగ్జాంపుల్. కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్ డిస్క్రైబ్ చేయమంటున్నారు, నాస్టిక్ అండ్ ట్రోపిక్ మూమెంట్స్ గురించి కూడా ఎగ్జాంపుల్స్ చెప్పమంటున్నారు. నెక్స్ట్ 11th క్వశ్చన్, దీనికి ఎగ్జాంపుల్ టచ్ మీ నాట్ ప్లాంట్. 11th క్వశ్చన్, డిస్కస్ ది రూల్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ ఇన్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇన్ హ్యూమన్స్. స్పైనల్ కార్డు మన బాడీలో ఏం రూల్ చేస్తుంది అండ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇన్ ది హ్యూమన్కి దీనికి రిలేషన్ ఏంటి. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ హౌ ది హార్మోనల్ సిస్టమ్ కోఆర్డినేట్స్ విత్ నర్వస్ సిస్టమ్ టు రెగ్యులేట్ ది బాడీ ఫంక్షన్స్. హార్మోనల్ సిస్టమ్ గురించి, కోఆర్డినేషన్ గురించి, నర్వస్ సిస్టమ్ గురించి, మన బాడీ ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. నెక్స్ట్ 13th క్వశ్చన్, డిస్క్రైబ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇన్ యానిమల్స్, ఎక్స్ప్లెయిన్ ది నీడ్ ఫర్ ఏ వెల్ డెవలప్డ్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ 14th క్వశ్చన్, రైట్ ది డిఫరెన్స్ బిట్వీన్ వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ అండ్ రిఫ్లెక్స్ యాక్షన్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఇవన్నీ 15 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటికి ఫస్ట్ డ్రాయింగ్ వేసుకొని దాన్ని బట్టి ఫంక్షనింగ్ గురించి రాయండి. అండ్ ఇంకొకటి, నేను 10th క్లాస్ బయాలజీ అండ్ ఫిజిక్స్ అండ్ సోషల్ గురించి క్విజ్ షార్ట్లో పెడుతున్నా అండ్ జనరల్ నాలెడ్జ్ కూడా పెడుతున్నా. సో వాటిని కూడా ఫాలో అయ్యి పార్టిసిపేట్ చేయండి, ఇంకా ఇంప్రూవ్ అవుతారు.
నెక్స్ట్ 15th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ హౌ ఆర్గానిజమ్స్ రెస్పాండ్ టు ఎక్స్టర్నల్ స్టిమ్యులై యూజింగ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ది బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. యానిమల్స్ యొక్క ఆర్గానిజంలో హార్మోన్ స్టిమ్యులై అంటే మనకు ఏంటి, సడన్గా నర్వస్ సిస్టమ్ నుంచి మైండ్కు మెసేజ్ని పాస్ చేయడం. సో దట్ ఈస్ కాల్డ్ స్టిమ్యులై. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క స్టిమ్యులై గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ 15 క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.